జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాలపై నుండి వస్తారా ఓసారి, రాగాలే తీయంగా తీయగా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పడాలి హాయిగా. Hi, hello and welcome to 1600th episode of Star Mahila. Happy day every day, Monday to Saturday, 1 o'clock to 2 o'clock మహిళల టైం అని మీరు శాసించేశారు. ఎస్, మీరు డిసైడ్ చేశారు, మేము ఫాలో అయిపోయాం. ఇక మహిళలే బుల్లితెరని శాసిస్తారన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. మీరు అవును అంటే మేము కాదంటామా? మీరు అన్నారు మాకు ఈ ప్రోగ్రాం బాగా నచ్చింది, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి అని. మీకు నచ్చింది, మీరు మెచ్చింది. స్టార్ మహిళ ఈ రోజుతో 1600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఓకే, వెల్కమ్ టు స్టార్ మహిళ. థ్యాంక్ యూ. మీ గురించి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి మా ప్రేక్షకులకి, అలాగే మాకు కూడా కొంచెం శుభాకాంక్షలు ఏమైనా చెప్పండి. హాయ్ అండి, నా గురించి మీ అందరికి తెలుసు. ఆయన మళ్ళీ ఒకసారి చెప్తాను, నా పేరు భవాని. నేను 1600 ఎపిసోడ్స్ కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ 1700 ఎపిసోడ్ కూడా వద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఇంకా పార్టిసిపేట్స్ కలిసినందుకు అందరికీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్. 1600 కాదు, 2000 3000 కూడా చేయాలని హ్యాపీగా మనసారి. వింటున్నావా? 2000 3000 అంట, పక్కన ఇంకో 0 ఎక్కువ కలుపుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అపర్ణ, నేను కూచిపూడి డాన్సర్ని. ఈ షోకి ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం కుమ్మదాన్ని మీట్ అవుతున్నాను. ఓ మై గాడ్, వెల్కమ్. వెల్కమ్ 1600 స్పెషల్ ఎపిసోడ్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇన్ని ఎపిసోడ్ లో ఒక ఎత్తైతే ఈ 1600 ఎపిసోడ్ కి నాకు అవినాభావ సంబంధం ఉంది. అది మీ అందరికి బాగా తెలుసు, ఎందుకంటే నా వయసు 16, ఇవాళ ఎపిసోడ్లు 1600. గాడ్ ఇస్ గ్రేట్. ఏదో ఒక రోజు ఈ రోజు చూస్తాను నేను అనుకున్నాను, అది జరిగింది. ఏ పట్టుకో, చేతులు బరువు అవుతున్నాయి. చెప్పు నీ గురించి. హాయ్ అండి, మీ అందరికీ నేను తెలుసు. నాకు చాలా హ్యాపీగా ఉంది 1600 స్పెషల్ ఎపిసోడ్ మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. అండ్ ఇవాళ నా కొత్త ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ 1600 ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ విత్ సుమక్క. సుమక్క ఉంటే ఇంకా నేను మాట్లాడలేను, బట్ ఇవాళ సుమక్క కంటే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, కొంచెం రెస్ట్ ఇస్తాను. 1600 స్పెషల్ ఎపిసోడ్ కదా. ఓకే అక్క, తన యాంకరింగ్ తిని చేస్తుంది. నేను సుమక్కని చూసి ఇన్స్పైర్ అయ్యాను, మాట్లాడడం అని నేర్చుకోవడం. రోజు చూస్తూ ఉంటాం కదా టీవీలో, అండ్ అప్పుడప్పుడు ఇలా కలిసినప్పుడు కొన్ని టిప్స్ అన్ని లాగేసుకొని ఇలా మాట్లాడడం నేర్చేసుకున్నాను. మేకప్ కూడా పోయింది కదా. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నువ్వు పవన్ కళ్యాణ్ లాగా, ఆవిడ బండ్ల గణేష్ లాగా అనిపిస్తున్నారు. ఏంటి ఈవిడ మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతూ ఉన్నావు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? రాసుకో అంటే కళ్ళకు కాదమ్మా. వెల్కమ్. థ్యాంక్స్ అలా సుమా గారు. సుమా గారిని కలవడం సెకండ్ టైం అండ్ స్టార్ మైల ప్రోగ్రామ్ కి రావడం ఫస్ట్ టైం. అది 1600+ లో మా ఫ్రెండ్స్ తో రావడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఇదిగోండి, వెల్కమ్ టు ది షో. గో శృతి. ఎందుకు అమ్మాయిని అప్పుడే పంపించేస్తున్నా? కానీ అప్పుడే మాట్లాడలేదు, అసలు మాట్లాడుతుంది. మాట్లాడమని మాట్లాడండి. అదిగో అలా మాట్లాడుతుందేమో. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు ప్రపంచంలో, అందుకనే ఇంకా ప్రపంచం అంతం అవ్వకుండా ఉంది. ప్రాంప్టింగ్ కావాలేమో. శృతి మాట్లాడు, నేనున్నా, మాట్లాడు. ఈ సందర్భంగా నేను సుమకి చెప్పండి, నేను చెప్తూ ఉంటాను. ఈ సందర్భంగా నేను సుమకి ప్రత్యేకించి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదే డైమండ్ వడ్డాణం. అవును, నాకు డౌట్, మీ తెలుగేనా? మరి ఏంటి బెంగళూరు అమ్మాయి లాగా మాట్లాడలేదు? అవును, ఈ మధ్యకాలంలో మన సీరియల్స్ లో బెంగళూరు అమ్మాయిలు ఎక్కువైపోయి నాకు ఈ అమ్మాయి బెంగళూరా తెలుగు అడిగాను. పర్వాలేదు, ఈ ఎపిసోడ్ అయ్యేలోగా నీకు మాటలు వచ్చేస్తాయి. చెప్పు. హాయ్, నా పేరు సౌమ్య. నేను ఇంతకు ముందు కూడా స్టార్ మహిళకి వచ్చా. ఇవాళ వరకు ఎప్పుడు గెలవలే. ఇవాళైనా గెలిస్తే ఇట్ బి గ్రేట్. బట్ 1600+ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఈసారైనా సుమ గారికి మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది ఖచ్చితంగా దక్కాలని దేవుడిని కోరుకున్నా. ప్రతిసారి ఈవిడ వడ్డానం కోసం అడుగుతాడు, ఈసారి మీకు వడ్డానం కంపల్సరీ అండి. యూ వాట్ ఎవర్ యూ వాంట్, డైమండ్, గోల్డ్, ఎనీథింగ్. ప్లాటినం కూడా వస్తే వడ్డానం మీకు వస్తుంది. నాకే మధ్యలో రావాలని దేవుడిని కోరుకున్నా. మన దగ్గర ఎక్కడ ఉన్నాడు ఆయన అంటున్నాడు ఆల్రెడీ మా ఆవిడకి ఇవ్వడానికి నేను చాలా సతమతం అవుతున్నాను, నువ్వు అనవసరంగా కమిట్ చేయించకు అని. ఓకే, ఎనీవే పరిచయాలు అయిపోయాయి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్. ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. ఈ సెలబ్రేషన్స్ మాది మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క మహిళది. ఈ విజయం వెనక ఉండేటువంటిది ముఖ్యంగా మహిళా శక్తి. మహిళలే ఈ టెలివిజన్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారు, ఈ సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏది కావాలనుకుంటారో అదే చూస్తారు, దానికి రేటింగ్ కూడా వస్తుంది. అందుకని 1600 ఎపిసోడ్లు అయినా ఇంకా రేటింగ్ తగ్గకుండా, వన్నె తరగకుండా మా కార్యక్రమం నడుస్తూనే ఉంది. అలాగే దీని వెనకాల మొత్తం మా టీం కృషి ఉంది. వాళ్ళందరి తరఫున నేను మీకు బోర్డని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి, ఆఫ్ ద రికార్డ్ 1600 ఎపిసోడ్లు మా స్టార్ మహిళ పూర్తి చేసుకుంది అంటే మేము ఈ కార్యక్రమం మహిళలు మహారాణులు అన్నటువంటి పేరుతో మొదలు పెట్టాం. అది 400 ఎపిసోడ్లు చేశాం. అంటే ఇవాళకి మేము 2000 ఎపిసోడ్లు. అనుకోనే లేదుగా, కలకానే కాదుగా, కలిసొచ్చే కాలమలే నిలిచావులే. అనుకుంటే చాలుగా, కనువిందే చేయగా, కదిలొచ్చే తీరమల్లే కలిసానే. ఓకే, మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. పట్టుకోండి చూద్దాం. జరా జరా మా మ్యాండేని మేము ఒక రెస్పాన్సిబుల్ చేతిలో పెట్టాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా ఈ కోతిని బాగా హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఇంకో కోతి మహి మ్యాండీ ఈడు జోడు బాగా కుదిరింది. చూడు, 1 2 3 గో. ఇక నువ్వు నేను ఇర్రగదియాలా. ఓకే, సో శృతికి 10 పాయింట్లు. శృతి, మీరు పాటలు బాగా పాడతారంటగా, మా 1600 ఎపిసోడ్ సందర్భంగా మీరు ఒక పాట పాడొచ్చుగా. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఈ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని. ఉండండి ఇక్కడే. సరే, ఈసారి మా మ్యాండీ గాడు ఎవరి చేతిలో ఆగుతుందో చూద్దాం. ఆగుతాడో చూద్దాం. యా, స్టార్ట్. భవానీ 12 పాయింట్లు. పాట పాడమని మాత్రం ఎవరిని ఏం అడగాలో నాకు తెలియదా ఏంటి? 1600 ఎపిసోడ్లో నేను బోలెడంత అనుభవాన్ని గడించాను తెలుసా. ఎవరు పాడితే బాగుంటుంది, ఎవరు పాడకపోతే బాగుంటుంది, ఇవన్నీ నాకు బాగా తెలిసిపోతుంది. అంతే. జ్యోతిషం నేర్చుకున్నారన్నారు కదా ఇప్పుడే. యా యా, జ్యోతిష్యం నేర్చుకోలేదు, 1600 ఎపిసోడ్లో జీవితం నాకు నేర్పించింది. స్టార్ట్.
14 పాయింట్లు అపర్ణ. సరే, ఇప్పుడు అపర్ణ మనకి కూచిపూడిలోని ఒక జతి చూపిస్తుంది. ఫిక్స్ అయిపోయింది చూపించి. రెడీ 1 2 3 స్టార్ట్. తలంగు తకదికు తలంగుతో తక తక తదిగినతో తక దికి తక తదిగినతో తక దికి జేను తక తదిగినతో జను దేహి దేహి. కొంచెం క్లాసు కొంచెం మాసు, టోటలీ స్టార్ మహిళ. తర్వాత వచ్చినటువంటి లేడీస్ గేమ్ షోస్ అన్నిటికీ బేసు. సో మేము ట్రెండ్ సెట్ చేస్తాం. రెడీ 1 2 3 గో. నీకు 16 పాయింట్లు. స్టార్ట్. సో మహి నీకు 18 పాయింట్స్, సౌమ్యానికి 20 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన రెండో రౌండ్ తారా హుషార్. ఈటీవీ ఎప్పుడు లేడీ ఓరియంటెడ్ కార్యక్రమాలు చాలా రూపొందిస్తూ ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే. గత 18 ఏళ్ల నుంచి ఈ టీవీలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా స్టార్ట్ అయినటువంటి కార్యక్రమమే మహిళలు మహారాణులు, ఆ తర్వాత స్టార్ మహిళ. ఇన్ని సంవత్సరాల నుంచి మీకోసం ఈటీవీ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తుంది. ఇప్పుడు ఒక సాంగ్. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస 7 వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. అందినట్టు ఉంటావే, ఓ అందకుండా పోతావే, ఓ చిట్టి చిల్లక పట్టుపడవే, పారిపోకే పూరించబాకే. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ ప్లేసు రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. కేవలం లేడీస్ గేమ్ షోగా స్టార్ట్ అయినటువంటి ఒక కార్యక్రమంలో ఈ 1600 ఎపిసోడ్లో నేనేమేం చేశాను అనుకుంటున్నారు? అబ్బా, రోజుకి నాకు ఒక డి అవుతుంది, రోజుకి ఒక జబర్దస్త్ అవుతుంది, రోజుకి మీకు ఈటీవీలో ప్రైమ్ టైమ్ లో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మా స్టార్ మహిళలో అయిపోతూ ఉంటాయి. ఓకే, బాగా డాన్స్ చేశారు అందరూ. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డిఎస్పి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు.
డైలాగ్ వినండి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఏం బిజినెస్ పెడుతున్నావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా, ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులుంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. ఒరేయ్, నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదా? అవునా? నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే, ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఏమండే, ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నారు కదా, కాబట్టి అది మనందరిదే. మీరు ఒక్కరే తాకట్టేస్తాం కుదరదు. ఆయన లోను కోసం ఏం తాకట్టు పెడతానన్నాడు? ఈటీవీ తాకట్టు పెడతారా? అయ్యో, ఈటీవీ మీ టీవీ, ఈటీవీ మీ టీవీ అన్నారన్నంత మాత్రాన మీరు తాకట్టు పెట్టేస్తారా? టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీ టీవీ, ఈటీవీ మీ టీవీ అంటే ఆయన వాళ్ళ టీవీ అనుకున్నాడు. ఈటీవీ మనందరి టీవీ. తీసుకోండారు. అండ్ ఇప్పుడు ఇంకొక పాట. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. నిన్ను చూడుకుంటే చాలు చెంపల్లో ఉన్న పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంత. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my baby bullet. నన్ను ఇలా ఒక డాన్సర్ లాగా తయారు చేసిన షో స్టార్ మహిళ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? అనీషా. ఎవడు కరెక్ట్ ఆన్సర్. నీ కారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, సో ఫస్ట్ నంబర్ ఎవరిదో వస్తుందో చూద్దాం. 2. నా పైట పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. నా పైట పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. సహజ వాయువు, సౌరశక్తి, పెట్రోలియంలలో ఎన్నటికీ తరిగిపోని వనరు ఏది? సౌరశక్తి. కరెక్ట్ ఆన్సర్. స్మార్ట్ భవానీ. సౌరశక్తి ఎప్పటికీ తరగదు, ఎందుకంటే సూర్యుడు ఈ రశ్మి ఎప్పటికీ అయిపోదు. ఎంత కావాలంటే అంత మనం వినియోగించుకోవచ్చు. అలాంటిదే మన స్టార్ మహిళ కార్యక్రమం కూడా. ఎప్పటికీ వన్న తరగని ఒరిజినల్ ప్రతిభతో వెళ్ళేటువంటి కార్యక్రమం మన స్టార్ మహిళ. తీసుకో, 6 పాయింట్లు వచ్చాయి.
మహేశ్వరి 2, అనిషా 2, సౌమ్యజీ 2. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన తొలి చిత్రం పేరేమిటి? ఆప్షన్స్: ఏ మూగ మనసులు, బి లేత మనసులు. సూపర్ క్వశ్చన్ ఇది, సూపర్ డూపర్ క్వశ్చన్. మనం మన్నే అనుకున్నాం కదా. మూగ మనసులు. లేత మనసులు. మూగ మనసులు అక్కినే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అడుగుతారు. నెంబర్ 3. చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా? గల్లు గల్లు అనే శబ్దాన్ని ఇచ్చేవేవి? బాగా ఆలోచన చెప్పండి. మళ్ళీ మీకు ఇది ఎలా ఉంది? గల్లు గల్లు అనే శబ్దాన్ని ఇచ్చేవి ఏంటి? గజ్జెలు. మరి గొల్లు గొల్లు మరి చేసేది ఎవరు శబ్దం? ఫెంటాస్టిక్, మీరు గెలుచుకున్నారు. భవానీ 2, అనిషా 2, మహేశ్వరి 2. ఘటీకారము అనే దాన్ని సాధారణ వాడుకలో ఏమంటారు? ఆప్షన్స్: ఏ ఎడ్ల బండి, బి గోడ గడియారము. గోడ గడియారం. ఘటీకారము కాస్త గడియారం అయిందనమాట. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. అనిషా 1, సౌమ్య 1, భవానీ 1. నంబర్ 5. నీకో కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు మూడిబడా. నీకో కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు మూడిబడా. దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే, దిక్క నడక చెబుతుందే, తై దక్క నడుము చెబుతుందే. మా స్టార్ మహిళ కార్యక్రమంలో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే, మా స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమం లేడీస్ గేమ్ షోల్లో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి ఒక షో. అండ్ నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలో కూడా ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్లు ఫినిష్ చేసుకున్న షో ఏదీ లేదు. అంతేకాకుండా కొన్ని గేమ్ షోస్ లో 4 పార్టిసిపెంట్స్ 3 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటే, మా గేమ్ షోలో మాత్రం 6 పార్టిసిపెంట్స్ ఇన్ని ఎపిసోడ్ల నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తూనే వస్తున్నారు. అండ్ నేను మర్చిపోను, ఎందుకు తెలుసా? మర్చిపోవాలని కూడా మర్చిపోను, ఎందుకంటే ఫస్ట్ లో నాకు గోల్డ్ ఇచ్చారు, 5 grams గోల్డ్. దాంతో నేను చైన్ చేస్తున్నాను, ఇప్పటికీ ఆ చైన్ అలాగే 5 గ్రాములు అంటే ఇప్పుడు 3100 ఉన్నట్టు. సో అదనమాట మ్యాటర్. సో ఎప్పుడో ఒక పండగ కాదు, మాకు స్టార్ మహిళలో ప్రతిరోజు ఒక పండగ లాగానే ఉంటుంది. 6 లేడీస్ ప్లస్ నేను ఒక చోట కలిశానంటే ఎలా ఉంటుంది చెప్పండి? రోజు దసరా, దీపావళి, సంక్రాంతి. అందుకని ఈ 1600 ఎపిసోడ్ అని పర్టికులర్లీ కాకుండా రోజు మనకు పండగే. ఇవాళ ఈ ఎపిసోడ్ తో కలుపుకొని 9600 మంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఏపీ అంత ఇక్కడే 1000 కంటెస్టెంట్స్ స్పెషల్ ఎపిసోడ్ పెడతారు. అంటే ఏంటది? ఇప్పుడు 9600 కదా. 10,000 కరెక్ట్, మంచి ఆలోచన ఇచ్చావు. 10,000 పార్టిసిపెంట్స్ స్పెషల్. మీరందరూ ఒకటికి 4 సార్లు వచ్చారుగా, ఇప్పటికి మళ్ళీ రండి, మళ్ళీ రండి అని నా ఉద్దేశం. మామూలు మహిళవి కాదమ్మా, నువ్వు మామూలు మహిళవు కాదమ్మా, నువ్వు స్టార్ మహిళవు. నువ్వు స్టార్ మహిళవు అమ్మా, స్టార్ మహిళవు. మన ప్రోగ్రామ్ పేరు వేరే ప్రోగ్రామ్ లో కూడా వాడుకుంటున్నారు అంటే మన గొప్పతనం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. నాగార్జున తబ్బుల కాంబినేషన్ లో వచ్చిన తొలి తెలుగు చిత్రం ఏది? నిన్నే పెళ్ళాడతా. ఎస్, తీసుకోండి. భవానీ గారు 2, మహేశ్వరి 2, అనిషా 1, సౌమ్య 1. ఊపిరితిత్తుల నుంచి వెళ్లే రక్తంలో అధికంగా ఉండే వాయువు ఏది? కమాన్, ఆక్సిజన్. మహేశ్వరి 1, భవానీ 1, శృతి 2, అనిషా 1, సౌమ్య 1. నెంబర్ 4. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
ఎవడి డప్పుడు కొట్టండా అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? తెలుసు నాకు, ప్రీతి జింటా. 6. అపర్ణ 2. సారీ, భవానీ 1, శృతి 1, మహేశ్వరి 1, అనీషా 1. రాష్ట్రంలో సీతాఫలాలకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? చెప్పే నా జిల్లా తెలుసో లేదో నాకు డౌట్ వదిలే. ఆప్షన్ ఏ మహబూబ్ నగర్, బి ప్రకాశం. ప్రకాశం జిల్లా. రాంగ్ ఆన్సర్, మహబూబ్ నగర్ జిల్లా. సీతాఫలాలు కొంటే తెలిసేది. అవునా? తినడం చాలా కష్టం అని. అక్కడ కూడా దాని లోపల గింజలు ఉంటాయి కదా, మిక్సీలో వేసి ఒక తిప్పి ఏమవుతుంది? తిప్పు అవుతుంది. నంబర్ 1. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. 16,1600కు 16 కలిపితే ఎంత అవుతుంది? 16,1616. తీసుకోండి, 6 పాయింట్లు వచ్చాయి మీకు. అపర్ణ 3, సౌమ్య 2, భవానీ 1. సులభ ప్రవాహి అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ నూనె, బి నీరు. క్లూ ఇవ్వాలి. ఇవ్వరు. ఆప్షన్ ఇచ్చారు, క్లూ ఇవ్వరు. ఏ నూనె, నీరులో ఒకటి చెప్పు. నీకు 10 సెకండ్ల టైం మాత్రమే ఉంది. నూనె. తప్పు సమాధానం, నీరు. నమస్తే. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. మనోహరం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకోండి. నా దగ్గర తీసుకోకే. మహేశ్వరి 2, అపర్ణ 2, సౌమ్య 2. మనందరికి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. కోతుల జాతులన్నిటిలోకి అందమైన జాతి ఏది? సుమక్క. బాగా చూడు. అనీషా. కోతుల జాతులన్నిటిలోకి అందమైన జాతి ఏది? ఆడజాతి. సారీ. ఆప్షన్స్. రాంగ్ ఆన్సర్ చెప్పేసింది. మీరందరూ మరి ఇలా ఇలా ఎందుకు పెట్టారమ్మా? మేము కాదని చెప్పడానికి పెట్టాం. ఏ బంపీ టామరిన్, బి గోల్డెన్ లయన్ టామరిన్. పేర్లో గోల్డ్ ఉందిగా, గోల్డెన్ టామరిన్. యు ఆర్ రైట్. ఈ కోతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని శరీరం సింహం లాగా ఉంటుందంట, ముఖం మాత్రం కోతిలాగా ఉంటుందంట. మన పేపర్ లో చూసా కానీ పేరు చదలా. అందుకనే ఏ కోతి కనిపిస్తే దాని పేర్లు చదువుతుండే ఇప్పటి నుంచి. సో ఈ కోతులు పక్షుల్ని, అలా చిన్న చిన్న పక్షుల్ని, బల్లుల్ని, పురుగుల్ని, పండ్లని తింటూ ఉంటాయంట. రాను రాను వీటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. తీసుకో. 3. అపర్ణ 1, మహేశ్వరి 1, సౌమ్య 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय प्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. చాలా బాగుంది. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం కృష్ణ గారు. కృష్ణ గారు చాలా థ్యాంక్స్. ఈ రోజు మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 6 పాయింట్లు తీసుకో మహి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. నెక్స్ట్ చిత్రం బాబు మోహన్ గారు. కోట శ్రీనివాసరావు గారు. ఓకే, కోట శ్రీనివాసరావు గారా? నాకు తెలిసి ఇద్దరు కాదు, బ్రహ్మానందం గారు. ఫస్ట్ అదే అనుకున్నా. చూద్దాం. ఏంటమ్మా ఇది? ఏంటిది? వాట్ ఇస్ దిస్? యా నాన్ సెన్స్. నేను వస్తే నువ్వు నన్ను గుర్తుపట్టకుండా కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు అంటావా? సారీ. -6 -6. ఇప్పుడు సాంగ్ వేసుకొని నేను డాన్స్ చేస్తా. స్పెషల్ గా బ్రహ్మానందం గారి డాన్స్. భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలా సరుకున్నోడు తర్వాతండి కూర్చో. పాపరాయుడు 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 పాపరాయుడు. నెక్స్ట్ చిత్రం శ్రేయ. అనిషా సారీ, మళ్ళీ -6 నీకు. తర్వాత చిత్రం తమన్నా. కరెక్ట్. ఆ అమ్మాయి 15 ఏళ్లు దాటి 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యిందంట. మహి నీకు 6. నెక్స్ట్ చిత్రం ఎన్టీఆర్. అదృష్ట ఎన్టీఆర్. 1600 అంటున్నాడు ఎన్టీఆర్. నీకు 6. సినిమాల్లో నేను బాద్షా అయితే ప్రోగ్రాముల్లో స్టార్ మహిళ బాద్షా అంటున్నారు ఎన్టీఆర్.
చిత్రం? అనుష్క. గద్వాల్ సంస్థానం అరుంధతిదైతే ఈ సంస్థానం మన మహిళలది. తీసుకో 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఆటాడుకుందాం రా. ఇందులో ముందుగా మీరు అరటిపండు తినండి, తర్వాత బంతి ఆట ఆడండి, మంచినీళ్ళు తాగండి. ఇక్కడ మీరు కుడి చేత్తో ఒక బంతి పెట్టండి, 3 బంతి. మళ్ళీ కుడి చేత్తోనే ఇంకో బంతి పెట్టండి, మళ్ళీ కుడి చేత్తోనే ఇంకో బంతి కూడా పెట్టండి. 1600ని మనం అలంకరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 1600 చిన్న బుజ్జిదాన్ని లెఫ్ట్ హ్యాండ్ తో మీరు తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తో అంటించు. 1 2 3 గో. రెండు 4 6 8 10 12 అండ్ ఇక్కడ 3 15 అవి అండ్ ఇవి కూడా 3 కదా 18 టోటలీ 108 పాయింట్స్. రోటీ మేకర్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square Tom and Jerry war Ricky a time I don't care Stop it 3 4 5 6 36 డిన్నర్ సెట్ 1 2 3 గో. పాయింట్స్. వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది నీకు. 1 2 3 గో.
72 points. అండ్ మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. పాయింట్లు తీసుకో. హాట్ బాక్స్ సెట్. సౌమ్య నువ్వు చేయగలవు, నువ్వే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు. 19 ఆర్లు అది నీ టార్గెట్. ఓకే ఐమ్ రెడీ. యూర్ రెడీ? కావాలంటే ఇంకొకసారి ముక్కు చీదుకో, మళ్ళీ అది అడ్డం రాకుండా చూసుకో. ఆల్ ది బెస్ట్. 1 2 3 go. పాయింట్లు. హాండీ సెట్ వచ్చింది. ఇవాళ మన ఎపిసోడ్ లో స్టార్ యువతి మహేశ్వరి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.